డియర్ స్టూడెంట్స్, మీకు ఆల్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్కు యూనిట్ 1 ప్రోగ్రామ్స్ డెరివేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. అంటే మనకు జనరల్గా ద కాన్సెప్ట్ చెప్పింది ఏంటంటే క్లాస్లో కేవలం రెండు మెథడ్స్ నేర్చుకోవడం ద్వారా, దట్ ఈస్ మెథడ్ 1 అండ్ మెథడ్ 3, ఈ రెండు నేర్చుకోవడం ద్వారా యూనిట్ 1 ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం డెరైవ్ చేయొచ్చు అని క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని ప్రకారము ఫస్ట్ మనం మెథడ్ 1 అంటే ఏంటి, యాక్చువల్గా మెథడ్ 1 ఎలా ఉంటుంది, మనకు జావా యొక్క డెఫినేషన్ ప్రకారము ఏంటంటే 4 ఉంటాయి జావాలో. నెంబర్ 1 మెథడ్, నెంబర్ 2 వేరియబుల్స్, నెంబర్ 3 ఆబ్జెక్ట్, నెంబర్ 4 క్లాస్. ఈ నాలుగిటినే మనము జావా ప్రోగ్రామింగ్ అంటాం. సో మీరు ఎక్కడ వెతికినా, ఎక్కడ ఏం రాసినా, ఏం చేసినా మనకి ఈ 4 తప్ప మిగతావి కనిపించవు. దాన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సింది ఏంది, రెండు ఇక్కడ. అది నెంబర్ 1 వేరియబుల్స్ అండ్ నెంబర్ 2 మెథడ్. ఇక్కడ మీరు చూసుకోండి, ఫస్ట్ మెథడ్ ఏంటంటే పైన వేరియబుల్ డిక్లేర్ చేసి కింద మెథడ్ డిక్లేర్ చేయడం. అంటే వేరియబుల్స్ ఏంటి, ఇంటి L = 10, B = 20, నెంబర్ 1. నెంబర్ 2 ఏంది, మెథడ్ ఏంది, వాయిడ్ డిస్ప్లే. సో వాయిడ్ డిస్ప్లే అని ఏమని రాస్తున్నాము, system.out.println system.out.println B అని చెప్పి రాస్తున్నాం. సో ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసాం పైన, ప్లస్ కింద ఏమని డిక్లేర్ చేసాము, మెథడ్ డిక్లేర్ చేసాం. అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏమని రాస్తాము, మెథడ్ demo1 అని రాస్తాం. రాసిన తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకు పైన క్లాస్ ఉంది, కింద మెథడ్ 1 ఉంది. పైన సపరేట్ క్లాస్ ఏ అంటే కింద మెథడ్ 1 అనేది సపరేట్ క్లాస్. ఇట్లా రెండు సపరేట్ క్లాసెస్ ఉన్నప్పుడు ఒక క్లాసులో ఉన్న డేటా ఇంకో క్లాసులోకి రావాలంటే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ ఏలో ఉన్నటువంటి మెథడ్ని నేను క్లాస్ మెథడ్ demo1లో కాల్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం దేని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, క్లాస్ ఏ అనేటువంటి దాని యొక్క ఆబ్జెక్ట్ను క్రియేట్ చేయాలి. క్లాస్ ఏ యొక్క ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తర్వాత A1 = న్యూ ఏ. ఏ అంటే ఏంది, క్లాస్ నేమ్. A1 అంటే ఏంది, ఆబ్జెక్ట్ నేమ్. A1లో క్యాపిటల్ ఏ అనేది క్లాస్ నేమ్, A1 అనేది ఆబ్జెక్ట్ నేమ్. న్యూ. సో న్యూ అనేది ఏం చేస్తుంది, యాక్చువల్గా న్యూ అనేది ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ అన్నప్పుడు కంపల్సరీగా దానికి మెమొరీ అలొకేట్ చేయాలి. A1 = న్యూ ఏలో న్యూ అనేటువంటి ఆపరేటర్, దాన్ని న్యూను ఆపరేటర్ అంటాం. న్యూ ఏం చేస్తుంది, మెమొరీ అలొకేట్ చేస్తుంది. దేనికి, A1 అనేటువంటి ఆబ్జెక్ట్కు. ఎందుకంటే క్యాపిటల్ ఏ ఏంది, క్లాస్, A1 ఏంది, ఆబ్జెక్ట్. సో A1 అనే ఆబ్జెక్ట్కు మెమొరీ అలొకేట్ చేస్తుంది. లాస్ట్లో మనము ఏ అని రాసి రెండు బ్రాకెట్స్ పెట్టాం. దాన్ని ఏమంటామంటే కన్స్ట్రక్టర్ అంటాం. అట్లా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం త్రూ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. అంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంది ఇక్కడ, A1 ద్వారా మనం ఏం చేస్తాం, పైన ఉన్నటువంటి డిస్ప్లే అనే మెథడ్ని కాల్ చేస్తాం. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి మెథడ్ 1 ప్రోగ్రామ్. ఈ మెథడ్ 1 ప్రోగ్రామ్ను మెథడ్ 2 అనేది ఎలా డిరైవ్ చేస్తాము అనేది చూస్తాం ఇప్పుడు. సో మీరు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి పారామీటర్స్ అంటే వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేసాము, పైన డిక్లేర్ చేసాం మెథడ్కి. ఇప్పుడు ఎక్కడ డిక్లేర్ చేయాలి, మెథడ్ లోపల డిక్లేర్ చేయాలి. మిగతా అంతా సేమ్. అంటే ఇంటి L = 10, B = 20 అనేది ఎత్తేసి ఆ యొక్క వేరియబుల్స్ను ఎక్కడ డిక్లేర్ చేయాలి, మెథడ్ లోపల డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేసాము, వాయిడ్ డిస్ప్లే ఇంటి L, ఇంటి B. తర్వాత మిగతా అంతా సేమ్, system.out.println L, system.out.println B. బట్ కిందకు వచ్చేటప్పటికి దాని యొక్క పేరు ఏమని మార్చాము, మెథడ్ demo2 అని మార్చి ఇక్కడ మిగతా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం సేమ్. కాకపోతే A1.display అని బ్రాకెట్లో ఏం చేశాను, దాని యొక్క ఆర్గ్యుమెంట్ అంటే దాని యొక్క వాల్యూస్ను పాస్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ప్రోగ్రాంలో డైరెక్ట్గా పైన ఇచ్చేసాం క్లాస్ ఏలో, బట్ మెథడ్ 2లో ఏం చేసాము, మెథడ్ లోపల ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్స్ ఎక్కడ ఇచ్చాము, మెథడ్ లోపల వేరియబుల్స్ని ఇచ్చాము. కాబట్టి ఆ రెండు వేరియబుల్స్ యొక్క వాల్యూస్ను ఎక్కడి నుంచి పాస్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని ఏమంటాము, ఆర్గ్యుమెంట్స్ అంటాం. వేరియబుల్స్ని ఏమంటాము, పారామీటర్స్ అంటాం. పారామీటర్స్ అంటాం. ఇంటి L, ఇంటి B అనేది ఏమో పారామీటర్స్. బట్ వాల్యూస్ ఉన్నాయి చూసారు కింద 10, 20, ఈ రెండు వాల్యూస్ని ఏమంటాము, ఆర్గ్యుమెంట్స్ అంటాం. దీంతో మనకు మెథడ్ 2 ప్రోగ్రామ్ డెరైవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన రెండోది ఏంటంటే మెథడ్ demo3. అంటే మెథడ్ 3ను నేర్చుకోవాలి. ఓకే, ఈ మెథడ్ 3ను మనం ఎన్ని ప్రోగ్రామ్స్ డెరైవ్ చేయొచ్చు అంటే
మ్యాక్సిమం మెథడ్ త్రీ నుంచి యూనిట్ 1 ప్రోగ్రామ్స్ అన్నీ డెరైవ్ చేయొచ్చు. మెథడ్ 3 నుంచి యూనిట్ 1 యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనము డెరైవ్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ 3 ఏంటంటే ఇంతకుముందు రాశారు మీరు ఇంటి L = 10 B = 20 వేరియబుల్. కాకపోతే ఇక్కడ రిటర్న్ టైప్ రాయాలి. ఇంటి ఏరియాని ఏమంటాము, రిటర్న్ టైప్ అంటాం. అంటే రెండింటిని మల్టిప్లై చేసి లేదా రెండింటిని యాడ్ చేసి L/B అంటే యాడ్ చేసి అదేం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. అదేం చేస్తుంది, రిటర్న్ పంపిస్తుంది. ఓకే, ఎవరికి పంపిస్తుంది, ఏరియా మెథడ్ ఎక్కడైతే కాల్ అయిందో అక్కడికి పంపిస్తుంది. ఏరియా మెథడ్ ఎక్కడైతే కాల్ అయిందో అక్కడ పంపిస్తుంది. ఇది దీని యొక్క మీనింగ్. ఇంటి L = 10 B = 20 అంటే వేరియబుల్స్ మనం పైన డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేసిన తర్వాత ఇంటి ఏరియా అని చెప్పి రాసిన తర్వాత రిటర్న్ L/B అంటే ఈ రెండు Lను Bను మల్టిప్లై చేసి రిటర్న్ చేస్తుంది. అంటే అర్థమైంది, ఎక్కడైతే మెథడ్ కాల్ అయిందో అక్కడికి పంపిస్తుంది. ఇప్పుడు మెథడ్ ఎక్కడ కాల్ అయింది అంటే, సో థర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ఏమని రాశాను, క్లాస్ మెథడ్ డెమో3 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. తర్వాత ఏం చేయాలి, మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి యాజ్ యూజువల్. కాకపోతే ఇంతకుముందు A1.display అని రాశారు. దాని ప్లేస్లో A1.area రాసిన తర్వాత ఇప్పుడు ఈ మెథడ్ని కాల్ చేస్తున్నా. A1.area అంటే అర్థమైంది, మెథడ్ కాల్ చేస్తున్నా. మెథడ్ కాల్ అయినప్పుడు పైన ఏం చేస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేసి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన తర్వాత ఎక్కడ వచ్చి స్టోర్ అవుతుంది, int R1 అనే దాంట్లో వచ్చి స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత system.out.println the area is +R1 అని రాయాలి. దీంతో మనకు ఈ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ ప్రోగ్రామ్ నుంచి నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం డెరైవ్ చేయడం జరగద్ది. ఫస్ట్ ఏం డెరైవ్ చేస్తున్నామంటే మెథడ్ 4 డెరైవ్ చేస్తున్నాం. మెథడ్ 4 అంటే అర్థమైంది, ఇక్కడ మనము ఇంతకుముందులాగా 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. ఆ 2 వేరియబుల్స్ను ఎక్కడ తీసుకున్నాను నేను, ఏరియా అనేటువంటి బ్రాకెట్ అంటే విత్ ఇన్ ఏరియా అనే లోపల తీసుకున్నా. ఓకే, బ్రాకెట్లో తీసుకుంటున్నా. రిటర్న్ L/B యాజ్ ఇట్ ఈస్. తర్వాత ఈ ప్రోగ్రామ్ పేరేంది, మెథడ్ డెమో4 అది రాసిన తర్వాత నెక్స్ట్ ఏమని రాయాలి, ఇక్కడ పారామీటర్స్ ఎక్కడ అంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ పాస్ చేయాలి, వాల్యూస్ ఎక్కడ పాస్ చేయాలి, ఏరియా అనేటువంటి మెథడ్ లోపల వాల్యూస్ను పాస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, ఇంటి R1 = A1.area. ఇదొక్కటి చేంజ్ అవుతుంది. రిమైనింగ్ A1 న్యూ ఏ తర్వాత system.out.println the area is +1 ఏం చేంజ్ కాదు. ఇదొకటి డెరైవ్ చేసాం. డెరైవ్ చేసిన తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ కూడా మనం డెరైవ్ చేయొచ్చు దీని నుంచి. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ యొక్క డెఫినేషన్ ఏంది, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంది, ఒక క్లాస్లో మినిమం 2 మెథడ్స్ యొక్క నేమ్ సేమ్గా ఉండి నంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్గా ఉండాలి. నేమ్ సేమ్గా ఉండాలి, నంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. 2 కానీ అంతకంటే ఎక్కువ మెథడ్స్ కానీ 2 ఆర్ మోర్ మెథడ్స్ హ్యావింగ్ సేమ్ నేమ్ బట్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, ఏరియా నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఈస్ 0, హియర్ ఏరియా నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఈస్ 2. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు క్లాస్ ఏ సేమ్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఈ 2 మెథడ్స్ని ఇంటి L = 10 B = 20 ఇంటి ఏరియా అనే ఈ మెథడ్ని ఇంటి ఏరియా విత్ పారామీటర్స్ అనేటువంటి ఈ రెండింటిని ఒక దాంట్లో రాయాలి. అప్పుడు ఏమైంది చూడండి, ఒక దాంట్లో రాస్తే క్లాస్ ఏ లోపల సో ఇంటి L = 10 B = 20 ఇంటి ఏరియా అనేది ఒక దానికి వచ్చింది. తర్వాత ఇంటి ఏరియా ఇంటి L, B రిటర్న్ L/B అనేది ఇంకో చోట వచ్చింది. అంటే ఈ రెండింటిని కలిపి మనం ఒక చోట రాసాం. అంటే దాని అర్థమైంది, క్లాస్ ఏ లోపల ఇంటి L = 10 B = 20 ఇంటి ఏరియా రాస్తున్నాము. దాని కింద ఇంటి ఏరియా ఇంటి L, B ఇంటి L, ఇంటి B అని చెప్పి రాస్తున్నాం. ఈ 2 రాస్తే దాంతో మనకి ఏమైపోయింది, క్లాస్ ఏ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనం ఏం రాయాలి, మెథడ్ ఓవర్ డెమో. సో ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ నేనేం పెట్టాను, నేము మెథడ్ ఓవర్ డెమో అంటే క్లాస్ మెథడ్ ఓవర్ డెమో అని రాసి తర్వాత ఏం చేశాను అంటే A1 = న్యూ ఏ ఇంటి R1 = A1.area system.out.println the area is +R1. ఇది మామూలుగా రాసాం ఇంతకుముందు మనం, అవునా, ఫస్ట్ దానికి. ఇప్పుడు సెకండ్ దానికి వచ్చేటప్పటికి A1 = న్యూ ఏ అని రాసాం ఇక్కడ, అవునా. A1 = న్యూ ఏ అని చెప్పి రాసిన తర్వాత మనము ఆబ్జెక్ట్ను డిఫరెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ను సేమ్గా కూడా క్రియేట్ చేసుకొని రాయొచ్చు. కానీ ఇక్కడ నేనేం చేశాను, ఆబ్జెక్ట్ను ఇంకొక ఆబ్జెక్ట్గా క్రియేట్ చేసుకున్నాను. దట్ ఈస్ A2 = న్యూ ఏ ఇంటి R2 = A2.area. ఓకే, system.out.println the area is +R2. ఓకే, A2 = న్యూ ఏ అంటే పర్టికులర్గా
ఏని ఏరియాకు ఇంకొక నేమ్ పెట్టుకొని దానికి ఇంట్ ఆర్2 ఈక్వల్ టు ఏ2 డాట్ ఏరియా. అలా కాకుండా మీరు ఈ ప్లేస్లో ఏ2 ఈక్వల్ టు న్యూ ఏ అనే ప్లేస్లో ఒకవేళ మీరు ఇంట్ ఆర్2 ఈక్వల్ టు ఏ1 డాట్ ఏరియా అని రాసినా కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు. కానీ ఇక్కడ ఇది ఇది యాక్చువల్గా ఈ పార్ట్ అనేటువంటిది దాంట్లో మిస్టేక్ ఉంది. ఈ పార్ట్ అనే దాంట్లో మిస్టేక్ ఉంది. ఏంటి మిస్టేక్ ఏంటి? పార్ట్ అనే దాంట్లో ఈ పార్ట్ తప్పదే యాక్చువల్గా. ఈ రెండింటిని మనం కలపాలి. ఏది ఏ1 ఈక్వల్ టు న్యూ ఏ ఇంట్ ఆర్1 ఈక్వల్ టు ఏ1 డాట్ ఏరియా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ ఆర్1. తర్వాత నెక్స్ట్ ఇది రాంగ్ అండి. ఇది తీసుకోబాకండి. దేర్ ఈస్ ఏ మిస్టేక్ హియర్. ఓకే, దేర్ ఇస్ ఏ మిస్టేక్ హియర్. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఏ1 ఈక్వల్ టు న్యూ ఏ ఇంట్ ఆర్1 ఈక్వల్ టు ఏ1 డాట్ ఏరియా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ ఆర్1 ఫస్ట్ది. రెండోది ఏమొస్తుంది? ఏ1 ఈక్వల్ టు న్యూ ఏ సేమ్ కాబట్టి మళ్ళీ దాన్ని కదిలించాల్సిన పనిలా. జస్ట్ దాని కింద ఏం రాయాలి మీరు అంటే ఈ మూడు రాయాలి. ఫస్ట్ ఏది ఏ1 ఈక్వల్ టు న్యూ ఏ ఇంట్ ఆర్1 ఈక్వల్ టు ఏ1 డాట్ ఏరియా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ ఆర్1 అని చెప్పి రాయాలి ఫస్ట్. రాసిన తర్వాత ఆ మూడు రాసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం రాయాలి? రెండు ఏం రాయాలి అంటే ఇంట్ ఆర్1 ఈక్వల్ టు ఏ1 డాట్ ఏరియా విత్ పారామీటర్స్ ఇది రాయాలి. ఇంట్ ఆర్1 కాబట్టి మనం జస్ట్ ఏమని పెట్టుకోవచ్చు నేము ఇంట్ ఆర్2 ఈక్వల్ టు ఏ1 డాట్ ఏరియా. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ రాయొచ్చు. రాసిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ ఆర్2 అని రాస్తే సరిపోద్ది. అంటే మొత్తం ఎన్ని లైన్లు వస్తాయి? 5 లైన్స్. అంటే దాని అర్థమైంది ఏ1 ఈక్వల్ టు న్యూ ఏ ఫస్ట్ దానికి సేమ్, సెకండ్ దానికి సేమ్. అంటే ఏ1 ఈక్వల్ టు న్యూ ఏ అని రాసి ఇంట్ ఆర్1 ఈక్వల్ టు ఏ1 డాట్ ఏరియా రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ ఆర్1 రాస్తాం. ఏ1 ఈక్వల్ టు న్యూ ఏ ఇంకా అవసరం లేదు అది. తర్వాత ఏం చేస్తాము? ఇది రాస్తాం ఇంట్ ఆర్2 ఈక్వల్ టు ఏ1 డాట్ ఏరియా. ఆర్1 అని ఇక్కడ రాసాం కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ఆర్2 ఈక్వల్ టు ఏ1 డాట్ ఏరియా విత్ పారామీటర్ ఆర్గ్యుమెంట్స్ ఈ రెండు రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ ఆర్2 అని చెప్పి రాయాలి. ఇది రాంగ్, ఇది కొట్టేసేయండి. ఇది తప్పు, ఇది రాదు. నేను క్లాసులో కూడా చెప్తాను. ఇది ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పాము, బట్ డిరైవ్ చేసేటప్పుడు ఇది తప్పు రాస్తున్నాం. సో ఇది రాంగ్, ఇది మిస్టేక్ కొట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకా దీని నుంచి అయిపోయింది. దీని నుంచి ఏమేమి డిరైవ్ చేసాము? నెంబర్ 1 వచ్చి మెథడ్ 3 నుంచి మెథడ్ 4 డిరైవ్ చేసాము, మెథడ్ ఓవర్లోడింగ్ డిరైవ్ చేసాం. అగైన్ మెథడ్ 3 ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఇక్కడ అగైన్ మెథడ్ 3 ప్రోగ్రామ్ రాస్తున్నాం. అంటే క్లాస్ ఏ ఇంటి ఎల్ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20 ఇంటి ఏరియా రిటర్న్ ఎల్ ఇంటూ బి క్లాస్ మెథడ్ డెమో 3 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఏ1 ఈక్వల్ న్యూ ఏ ఇంటి ఆర్1 ఈక్వల్ ఏ1 డాట్ ఏరియా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ ఆర్1 రాసాం. కాకపోతే దీని నుంచి ఎన్ని డిరైవ్ చేస్తున్నాము? హౌ మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ డిరైవింగ్ ఫ్రమ్ దిస్ అంటే ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్, కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్, దిస్ కీవర్డ్ అనేటువంటి మూడింటిని డిరైవ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్, కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్, తర్వాత దిస్ కీవర్డ్. అంటే సేమ్ ప్రోగ్రాంలో ఎక్కడ రీప్లేస్మెంట్ చేయాలి? కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్ అంటే ఇంటి ఎల్ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20 ప్లేస్లో ఇంటి ఎల్ కామా బి రాసి ఏ కన్స్ట్రక్టర్ రాసి ఎల్ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20 ఒక రీప్లేస్మెంట్. సెకండ్ ప్రోగ్రామ్కి ఏం రీప్లేస్మెంట్ వస్తుంది? ఇంటి ఎల్ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20లో జస్ట్ ఇంటి ఎల్ కామా బి అని రాసి ఏ కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్ ఇంటి యూ కామా ఇంటి వి డిఫరెంట్ రాయాలి. అప్పుడు ఎల్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు వి వస్తుంది. అలా కాకుండా ఇంటి ఎల్ కామా బి అని రాసి ఏ ఇంటి ఎల్ కామా బి ఇంటి బి అని రాసి అక్కడ దిస్ డాట్ ఎల్ ఈక్వల్ టు ఎల్ దిస్ డాట్ బి ఈక్వల్ టు బి అని దిస్ కీవర్డ్ రాస్తే అప్పుడు ఇదేమవుతుంది? దిస్ కీవర్డ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోగ్రాము క్లాస్ ఏ ఇంటి ఏరియా అనేది ఒక ప్రోగ్రాము. ఏది మెథడ్ 3. దీని నుంచి ఎన్ని ప్రోగ్రామ్స్ డిరైవ్ చేసినట్టుగా? 3 ప్రోగ్రామ్స్. అంటే ఇంటి ఎల్ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20లో ఇంటి ఎల్ కామా బి ఏ కన్స్ట్రక్టర్ రాసి తర్వాత దాని కింద ఇంటి ఏరియా రాస్తే అదొక ప్రోగ్రాము. తర్వాత ఇంటి ఎల్ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20 ప్లేస్లో ఇంటి ఎల్ కామా బి రాసి ఏ ఇంటి యూ కామా ఇంటి వి రాసి ఎల్ ఈక్వల్ టు యూ బి ఈక్వల్ టు వి రాస్తే అదొక ప్రోగ్రాము. మూడోది ఇంటి ఎల్ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20 ప్లేస్లో ఇంటి ఎల్ కామా బి రాసి ఏ ఇంటి ఎల్ కామా ఇంటి బి రాసి దిస్ డాట్ ఎల్ ఈక్వల్ టు ఎల్ దిస్ డాట్ బి ఈక్వల్ టు బి అని రాస్తే ఇదొక ప్రోగ్రామ్. అంటే దిస్ అనేది దేన్ని రెఫర్ చేస్తుంది? కరెంట్ ఆబ్జెక్ట్, కరెంట్ వాల్యూ. అంటే ఈ పైన ఉన్నటువంటి ఈ ఆర్గ్యుమెంట్స్ని ఏమంటామంటే పైన రాసిన దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. తర్వాత ఏ యొక్క మెథడ్లో రాసినటువంటి ఈ ఇంటి ఎల్ కామా బిని ఏమంటామంటే local variables. So current variables, local variables both are same. Then the local variables can hide the current variables. So to refer current variables, we can use this keyword. అది దాని యొక్క డెఫినేషన్. అంటే పైన ఉన్నటువంటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనుకుందాం. పైన ఉండే ఇన్స్టెన్స్ అంటే క్లాస్లో ఉన్న వేరియబుల్స్.
ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనుకుంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ బోత్ ఆర్ సేమ్. ద లోకల్ వేరియబుల్స్ క్యాన్ హైడ్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్, అట్లా కూడా చెప్పొచ్చు. టు రెఫర్ అబౌట్ ది ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వీ యూజ్ అబౌట్ దిస్ కీవర్డ్ అని చెప్పి అంటాం. ఇప్పుడు కింద ఏం రాయాలి? మెథడ్ డెమో 3 ప్లేస్లో కన్స్ట్ డెమో 1 ఒక ప్రోగ్రామ్, రెండోది కన్స్ట్ డెమో 2 ఇంకొక ప్రోగ్రామ్, దిస్ డెమో ఇంకొక ప్రోగ్రామ్. ఇప్పుడు కింద ఏమేమి చేంజ్ అవుతాయో చూస్తాం. ఫస్ట్ a1 ఈక్వల్ టు న్యూ ఏ ఇంట్ r1 ఈక్వల్ టు a1 డాట్ ఏరియా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ r1. ఇది దేనికి? ఇది క్లాస్ ఏ అనేటువంటి ఇంట్ ఏరియా అనేటువంటి ఈ థర్డ్ ప్రోగ్రామ్కు రాస్తాం. తర్వాత కన్స్ట్రక్టర్ డెమో 1లో ఏం మళ్ళీ a1 ఈక్వల్ టు న్యూ ఏ రాయాలి, ఇంట్ r1 ఈక్వల్ టు a1 డాట్ ఏరియా రాయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ r1 అని చెప్పి రాయాలి. తర్వాత నెక్స్ట్ కన్స్ట్రక్టర్ డెమోలో ఇక్కడ ఇంట్ r1 అని ఉంది, ఇంట్ r1 ఉంది. సో ఇంట్ r1 ఉంది, అదే వస్తుంది. a1 ఈక్వల్ టు న్యూ ఏ అని రాసి ఇంట్ r1 ఈక్వల్ టు a1 డాట్ ఏరియా విత్ పారామీటర్స్ రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ r1. అదేవిధంగా ఇక్కడ ఏది దిస్ కీవర్డ్ సంబంధించిన దాంట్లో కూడా a1 ఈక్వల్ న్యూ ఏ రాసి ఈ లైన్లో ఉన్న ఈ లాస్ట్ ఇంట్ r1 ఈక్వల్ టు a1 డాట్ ఏరియా విత్ పారామీటర్స్ రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ r1 అని చెప్పి రాస్తాం. అంటే దాని అర్థమైంది, ఫస్ట్ లైన్ ఈ ఫస్ట్ లైన్ తర్వాత థర్డ్ లైన్ ఈ రెండు సేమ్, అన్నిటికీ సిమిలర్గా ఉంటుంది. ఓన్లీ ఎక్కడ చేంజ్ అవుతుంది? ఈ 4 ప్రోగ్రామ్స్కు, అంటే క్లాస్ ఏ ఇంటి ఏరియా ఇదొక ప్రోగ్రామ్, దట్ ఈస్ మెథడ్ 3. ఇంటి ఎల్ కామా బి కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్ ఇదొక ప్రోగ్రామ్, కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్ ఇదొక ప్రోగ్రామ్, దిస్ కీవర్డ్ అంతే. మొత్తం ఎన్ని? 4. 4గిట్లో ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ సేమ్, అన్నిటికీ సిమిలర్గా ఉంటుంది. ఫస్ట్ దానికి, సెకండ్ దానికి, థర్డ్ దానికి, ఫోర్త్ దానికి. బట్ ఎక్కడ చేంజ్ అవుతుంది? ఫస్ట్ ప్రోగ్రామ్కి అంటే ఏంది? మెథడ్ వితౌట్ పారామీటర్స్కి ఏం రాస్తాము? ఇంట్ r1 ఈక్వల్ టు a1 డాట్ ఏరియా. తర్వాత కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్కి ఏమని రాస్తాము? ఇంట్ r1 ఈక్వల్ టు a1 డాట్ ఏరియా. కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్కి ఏమని రాస్తాము? ఇంట్ r1 ఈక్వల్ టు a1 డాట్ ఏరియా విత్ పారామీటర్స్. తర్వాత దిస్ కీవర్డ్కి ఏమని రాస్తాము? ఇంట్ r1 ఈక్వల్ టు a1 డాట్ ఏరియా 10, 20 అని చెప్పి రాస్తాం. దీంతో మనకు మెథడ్ 3 నుంచి ఎన్ని ప్రోగ్రామ్స్ డెరైవ్ చేసాము? 4 ప్రోగ్రామ్స్ను. అదేవిధంగా పైన ఒక ప్రోగ్రామ్, అంటే 3 ప్రోగ్రామ్స్. పైన వచ్చేటప్పటికి 2 అంటే మెథడ్ 3 నుంచి మెథడ్ 4 ఒకటి, మెథడ్ ఓవర్లోడింగ్ ఒకటి 2, మెథడ్ 3 ఒకటి, అదేవిధంగా మెథడ్ 4 ఒకటి, అది అవి 2. కింద వచ్చేటప్పటికి ఈ 3, మొత్తం ఎన్ని ప్రోగ్రామ్స్ డెరైవ్ చేసాము? 5 ప్రోగ్రామ్స్ డెరైవ్ చేసాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, సేమ్ మెథడ్ 3 నుంచి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ను కూడా డెరైవ్ చేయొచ్చు. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ డెరైవ్ చేయాలి అంటే ఇంట్ అదే థర్డ్ ప్రోగ్రామ్ ఇక్కడ రాసుకోవాలి. రాసిన తర్వాత ఇంట్ ఎల్ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20 ప్లేస్లో ఓకే ఫస్ట్ నెంబర్ 1 ఇది రాయాలి. ఫస్ట్ నెంబర్ 1 ఏది రాయాలి? ఇంట్ ఎల్ కామా బి ఏ అని రాసినాం చూసారా, ఇది రాయాలి ఫస్ట్. అది రాసాం. ఇక్కడ గమనించండి, ఇంట్ ఎల్ కామా బి ఇక్కడ దాకా. దాని కింద ఏది రాయాలి? దాని పక్కనే ఉంది చూసారా, అదేంటది? ఇంటి ఎల్ కామా బి ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి అవసరం లేదు, ఇది రాయాలి. అది ఏ ఇంటి యు, అది రాయాలి. అది రాసామా? ఇక్కడ చూడండి, గమనించండి, అది రాసామా? దీని కింద రాస్తే మనకు ఈ పార్ట్ రీప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు దాని కింద ఇంటి ఏరియా రిటర్న్ ఎల్ ఇంటి బి కామన్. తర్వాత కన్స్ట్రక్టర్ ఓవర్ డెమో అని చెప్పి రాసిన తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే, చాలా నీట్గా గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ దానికి ఏది? ఫస్ట్ దానికి ఓకే ఫస్ట్ దానికి మనం తీసుకుంటే తర్వాత ఇక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ పడింది. అదేంటంటే a2 ఈక్వల్ టు న్యూ ఏ అనేటువంటిది ఏలో వచ్చి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి, అది పాస్ చేయలేదు మనం. అంటే ఇది కన్ఫామ్గా ఇది ఏంటంటే జస్ట్ ఒక చూపించేదానికి, జస్ట్ ఇలా డిరైవ్ చేస్తామని చెప్పేదానికి తప్ప, ఇది పూర్తిగా మనము ఇది కొద్దిగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది నేను చేంజ్ చేసి మళ్ళీ మీకు గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను అందరికీ. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఇంతకుముందు చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ 3 ఏమని రాసాము? a1 ఈక్వల్ టు న్యూ ఏ ఇంట్ r1 ఈక్వల్ టు a1 డాట్ ఏరియా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద ఏరియా ఇస్ ప్లస్ r1. అది రాసాము ఇక్కడ. అది అయిపోయింది. ఈ 3 స్టెప్స్ అయిపోయింది. తర్వాత కన్స్ట్రక్టర్లో ఇది ఇంకొక కన్స్ట్రక్టర్ కదా, అంటే అర్థమైంది, ఇంకొక క్లాస్ కదా అర్థము. దానికి a2 ఈక్వల్ టు న్యూ ఏ, ఇక్కడ పారామీటర్స్ పాస్ చేయాలి. మనం ఇక్కడ పారామీటర్స్ వాల్యూస్ రాయలేదు, అది మిస్టేక్. సో ఇక్కడ ఇదొక మిస్టేక్ వచ్చింది ఈ డెరివేషన్లో. తర్వాత ఇంకొక మిస్టేక్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఒక మిస్టేక్ వచ్చింది. ఈ రెండింటిని నేను కరెక్ట్ చేసి ఫైనల్ అనేది పెడతాను అందరికీ. మీరు ఎవరైతే ఈ ప్రింట్అవుట్ తీసుకున్నారో అది కొట్టేసి దాని పక్కన రాసుకోండి మర్చిపోకుండా.
ఇది కరెక్ట్ చేసి నేను ఇమీడియట్గా మీ గ్రూప్లో పెడతాను. ఓకే, తర్వాత ఈ అంటే చేంజెస్ వచ్చాయి, ఎందుకంటే మామూలుగా క్లాస్ కరెక్ట్గా చెప్తాం, ఇదేంటంటే డెరివేషన్ కాబట్టి పెద్ద కాన్సన్ట్రేషన్ అనేది ఈ రెండింటికి ఏదో మిస్టేక్ పడింది. ఓకే, ఆ మిస్టేక్ నేను కరెక్ట్ చేసి మళ్ళీ మీకు కరెక్ట్ అయినటువంటిది పెడతాను, అది కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది దీనే చదువుతారేమో నాకు తెలియదు. తర్వాత ఫ్రమ్ మెథడ్ 3, మళ్ళీ మెథడ్ 3 నుంచి దేన్ని డెరైవ్ చేస్తాము? స్టాటిక్ కీవర్డ్ని డెరైవ్ చేస్తాం. స్టాటిక్ కీవర్డ్ డెరైవ్ చేయాలి అంటే ఏమని రాయాలి? అగైన్ మళ్ళీ ఈ పార్ట్ మొత్తాన్ని తీసుకొని పోయి దీన్ని ఇంటి ముందు స్టాటిక్, ఇంటి ఏరియా ముందు స్టాటిక్ పెడితే మనకు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ రాస్తాం కదా, A1 ఈక్వల్ న్యూ ఏ, అది ఉండకూడదు. ఇంట్ R1 ఈక్వల్ టు ఏమని ఉండాలా? A1 ప్లేస్లో క్యాపిటల్ ఏ. అంటే క్లాస్ను రెఫర్ చేస్తూ, క్లాస్ ఏను రెఫర్ చేస్తూ డైరెక్ట్గా ఈ వేరియబుల్స్ మనం కాల్ చేస్తే, ఈ మెథడ్ కాల్ చేస్తే, లేదా ఈ మెథడ్స్ కాల్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? వీ కెన్ కాల్ యాస్ ఏ స్టాటిక్ కీవర్డ్ అని రాస్తాం. అంటే దీనిలో ఉండేటువంటి రెండు చేంజెస్ ఏంది? నెంబర్ 1, ఇంటి ముందు స్టాటిక్ పెట్టాలి, దట్ ఈస్ స్టాటిక్ ఇంట్ L ఈక్వల్ 10, B ఈక్వల్ 20. తర్వాత ఇంటి ఏరియా ముందు స్టాటిక్ పెట్టాలి, అప్పుడు స్టాటిక్ ఇంట్ ఏరియా, స్టాటిక్ ఇంటి ఏరియా. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం ఎగిరిపోతుంది? ఆబ్జెక్ట్ క్రియేషన్ ఉండదు, ఎందుకంటే స్టాటిక్ యూజ్ చేసినప్పుడు దాని డెఫినేషన్ ఏంటంటే వితౌట్ ఆబ్జెక్ట్ అంటాం. వితౌట్ ఆబ్జెక్ట్ ఇట్ కెన్ బి కాల్డ్. వితౌట్ ఆబ్జెక్ట్ అంటే ఏంది? ఆబ్జెక్ట్ క్రియేషన్ రాకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇంట్ R1 ఈక్వల్ టు సేమ్ ఉంటుంది, బట్ A1 డాట్ ఏరియా ఉంది చూసారా, ఆబ్జెక్ట్ డాట్ ఏరియా. ఆబ్జెక్ట్ A1 అంటే ఆబ్జెక్ట్ తీసేసి ఏం రాయాలి? మనము క్లాస్ నేమ్ ఏ రాయాలి, క్యాపిటల్ ఏ రాస్తే దాంతో రిమైనింగ్ వచ్చి సేమ్, దాంతో మనకు ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అయింది, ఫ్రమ్ మెథడ్ 2 నుంచి మనము 2 ప్రోగ్రామ్స్ డెరైవ్ చేస్తాం. ఒక దాన్ని కాల్ బై వాల్యూ అంటాం, ఇంకో దాన్ని కాల్ బై రెఫరెన్స్ అంటాం. కాల్ బై వాల్యూ అంటే ఏంది? కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంది? జస్ట్ మనము వాయిడ్ డిస్ప్లే అని రాసి ఇంట్ L కామా ఇంట్ B, ది ఈస్ ద మెథడ్ 2 ప్రోగ్రామ్. అదేవిధంగా ఓకే రాసి లోపల L+10, B ఈక్వల్ టు B+30 అని రాస్తే దెన్ ఇది కాల్ బై వాల్యూ కింద వస్తుంది. అలా కాకుండా దీన్ని వేరియబుల్స్ పైన డిక్లేర్ చేసి వాయిడ్ డిస్ప్లే అని రాసి ఆబ్జెక్ట్ రాస్తే, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ రాసామో ఈ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయాలి అంటే, యాడ్ చేయాలంటే అప్పుడు ఆ వేరియబుల్, ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ను మనము ఏం చేయాలి? A1.L ఈక్వల్ టు A1.L+10 అని, A1.B ఈక్వల్ టు A1.B+20 అని రాయొచ్చు. అంటే ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మనము? ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? మెథడ్ 2ని గుర్తుపెట్టుకుంటే చాలు. మెథడ్ 2లో ఏం రాసాము? వాయిడ్ డిస్ప్లే విత్ పారామీటర్స్. సో వాయిడ్ డిస్ప్లే విత్ పారామీటర్స్ రాసాం. లోపల ఏం రాసాము? అక్కడ system.out.println system.out.println B అని రాసాం. ఆ ప్లేస్లో ఇక్కడ ఏమని రాసాము? L ఈక్వల్ టు L+20, B ఈక్వల్ టు B+30 అని రాసాం. అదేవిధంగా వాయిడ్ డిస్ప్లే అని రాసి బ్రాకెట్లో ఇంట్ L కామా ఇంట్ B అనే దానికి రీప్లేస్గా ఏం రాసాము? క్యాపిటల్ ఏ స్పేస్ A1 అని రాసాం. అంటే ఆబ్జెక్ట్ను పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాము? వేరియబుల్స్ను పాస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ను పాస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం మనము? కాల్ బై వాల్యూ అంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్ను పాస్ చేస్తున్నాం A1 అని, దీన్ని మనం ఏమంటాము? ఆబ్జెక్ట్ను పాస్ చేయడం అంటాం. ఆబ్జెక్ట్ను పాస్ చేసినప్పుడు వాల్యూస్ పైన ఇవ్వాలి, వేరియబుల్స్ను పాస్ చేసేటప్పుడు వాల్యూస్ కింద ఇవ్వాలి, అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో ఇవ్వాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఫస్ట్ కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాల్ బై వాల్యూ అంటే ఏంది? వాయిడ్ డిస్ప్లే ఇంట్ L కామా ఇంట్ B, ఒకటి అయిపోయింది. అదేవిధంగా కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంది? వాయిడ్ డిస్ప్లే ఆబ్జెక్ట్ A1. బట్ ఆబ్జెక్ట్ను పాస్ చేసేటప్పుడు పైన ఎక్కడ ఇవ్వాలి? వాల్యూస్ పైన ఇవ్వాలి, దట్ ఈస్ ఇంట్ L ఈక్వల్ 10, B ఈక్వల్ 20. ఓకే, అదేవిధంగా మెథడ్కి పాస్ చేసేటప్పుడు మాత్రం వాల్యూస్ ఎక్కడి నుంచి పాస్ చేయాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ నుంచి పాస్ చేయాలి. అంటే ఫస్ట్ దాన్ని ఏమో కాల్ బై వాల్యూ డెమో అంటాము, సెకండ్ దాన్ని ఏమో కాల్ బై రెఫరెన్స్ డెమో అని చెప్పి అంటాం. అన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమని రాయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెంబర్ 1 ఆబ్జెక్ట్ క్రియేషన్, నెంబర్ 2 మెథడ్ కాలింగ్. ఆబ్జెక్ట్ క్రియేషన్ కామన్ అన్నిటికీ కామన్గా రాస్తాం, అది కాదు. ఫస్ట్ వాల్యూస్ ప్రింట్ చేయాలి, నెక్స్ట్ మెథడ్ కాల్ చేయాలి, నెక్స్ట్ వాల్యూస్ పాస్ చేయాలి, వాల్యూస్ ప్రింట్ చేయాలి. ఫస్ట్ వాల్యూస్ ప్రింట్ చేయాలి, తర్వాత మెథడ్ కాల్ చేయాలి, తర్వాత వాల్యూస్ ప్రింట్ చేయాలి. 2 పాయింట్లు. సో ఫస్ట్ టైం వాల్యూస్ ప్రింట్ చేస్తాము, తర్వాత మెథడ్ కాల్ చేసిన తర్వాత వాల్యూస్ ప్రింట్ చేస్తాం. అంటే మెథడ్ కాల్ అయినాక వాల్యూస్ అనేది సేమా కాదని చెక్ చేయాలి, దానికోసం మనము అలా చేస్తాం. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ వాల్యూస్ ప్రింట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 మెథడ్ కాల్ చేయాలి, నెంబర్ 3 అగైన్ వాల్యూస్ ప్రింట్ చేయాలి. చూడండి ఇక్కడ
ఇంటి పారామీటర్స్ కింద ఇస్తామని చెప్పాము, అందుకని ఇంటి ఎల్ ఈక్వల్ టు 15, బి ఈక్వల్ 30 అని రాసాము. A1 ఈక్వల్ న్యూ ఏ కామన్ అది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే పైన ఉండేది కింద రెఫర్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ బిఫోర్ పాసింగ్. సో ఎల్ వాల్యూ ఒకటి, బి వాల్యూ ఒకటి ప్రింట్ చేస్తున్నా. తర్వాత ఈ రెండింటిని మెథడ్లో పెట్టాను, డిస్ప్లే ఎల్ కామా బి అని. దాని ద్వారా పాస్ చేస్తున్నా. పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాను, ఆఫ్టర్ పాసింగ్ వాల్యూస్ అని ఎల్ ఒకటి, బి ఒకటి ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేస్తే బిఫోర్ పాసింగ్, ఆఫ్టర్ పాసింగ్ సేమ్ ఉంటుంది ఇక్కడ. అలా కాకుండా ఇక్కడ వాల్యూస్ ఎక్కడ పాస్ చేస్తున్నాం, సెకండ్ దాని కాల్ బై రెఫరెన్స్కి పైన రాస్తున్నాం. కాబట్టి A1 ఈక్వల్ న్యూ ఏ వదిలేస్తున్నాం. వదిలేసి బిఫోర్ పాసింగ్ వాల్యూస్ అని ఏమని రాస్తున్నాం ఇక్కడ, A1 డాట్ ఎల్ ప్లస్ ఏ, అంటే జస్ట్ A1 డాట్ ఎల్కు A1 డాట్ బి, A1 డాట్ ఎల్ A1 డాట్ బి రాస్తే చాలు. అంటే పాస్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఎన్ని పాస్ చేయాలి, A1 పాస్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్ పాస్ చేసినప్పుడు మాత్రము బిఫోర్ పాసింగ్ వాల్యూస్, ఆఫ్టర్ పాసింగ్ వాల్యూస్ సేమ్గా ఉండదు, చేంజ్ అయిపోద్ది. అలా కాకుండా వాల్యూస్ పాస్ చేస్తే ఏమో బిఫోర్ పాసింగ్ వాల్యూస్, ఆఫ్టర్ పాసింగ్ వాల్యూస్ సేమ్ అవుతుంది. సో బిఫోర్ పాసింగ్, ఆఫ్టర్ పాసింగ్ సేమ్గా ఉండదు ఎక్కడ, ఆబ్జెక్ట్ పాస్ చేసే దగ్గర. కానీ ఇక్కడ బిఫోర్ పాసింగ్, ఆఫ్టర్ పాసింగ్ సేమ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్ ఎస్ ఏ కాల్ బై వాల్యూ అండ్ దట్ ఈస్ కాల్ ఎస్ ఏ కాల్ బై రెఫరెన్స్. దీంతో మనకు యూనిట్ 1 ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దీంట్లో ఒక రెండు కరెక్షన్స్ ఉంది. ఒకటి నెంబర్ 1 ఏంటది, ఇక్కడ ఈ పార్ట్ దగ్గర కరెక్షన్ ఉంది, నేను కరెక్ట్ చేసి పంపిస్తాను. అది మీరు ఈ పేపర్లో కరెక్షన్ చేసుకోండి అందరూ కూడా, ప్రతి ఒక్కరు, ఈ ప్రింట్ తీసుకున్న ప్రతి ఒక్కరు. నెంబర్ 2 సెకండ్ కరెక్షన్ ఎక్కడుంది, సెకండ్ కరెక్షన్ ఎక్కడుందంటే అది ఇక్కడుంది సెకండ్ కరెక్షన్. అది కూడా కరెక్ట్ చేసి నేను ఈ గ్రూప్లో పెడతాను, అందరూ కూడా దాన్ని కరెక్ట్ చేసుకోండి. దీంతో మనకు యూనిట్ 1 ప్రోగ్రామ్స్ అనేటువంటివి కంప్లీట్ అయింది. దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఫస్ట్ యూనిట్ 1 ప్రోగ్రామ్ డెరివేషన్. తర్వాత నెక్స్ట్ మనం యూనిట్ 2 డెరివేషన్ తర్వాత చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.